కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. బ్రిటన్కి సంబంధించి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మన్ అనే ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ భారతీయులకి క్షమాపణ చెప్పాలి. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి సంబంధించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ భారతీయులకు అపాలజైజ్ అడగాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. రీసెంట్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏప్రిల్ 13 రాబోతుంది, వచ్చే నెలలో జలియన్ వాలాబాగ్ యానివర్సరీ రాబోతుంది. ఆ సందర్భంగా బ్రిటన్ వాళ్ళు క్షమాపణ చెప్పాలి భారతీయులకి అని చెప్పి. జలియన్ వాలాబాగ్ ఉదంతం మనందరికి తెలుసు. ఏప్రిల్ 13, 1919 అతి దారుణమైన ఉదంతం మన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో. అసలు ఈ ఉదంతం ఎందుకు జరిగింది ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్దాం. మనకి రౌలత్ యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది. ఆ చట్ట ప్రకారం కొంతమంది భారతీయులు ఒక చోట గుమికూడి ఉంటే, ఒక చోట వాళ్ళు గుంపుగా అసెంబ్లీ అయి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు, ఎటువంటి ట్రయల్ లేకుండా 2 సంవత్సరాల పాటు. అదే రౌలత్ యాక్ట్. ఇది చాలా డ్రెకోనియన్ యాక్ట్, చాలా హార్ష్, చాలా కఠినమైన చట్టం అని చెప్పి అందరూ ప్రొటెస్టులు చేశారు. ఆ నిరసనలు తెలిపిన వాళ్ళలో సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు అని ఇద్దరున్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ అరెస్ట్ని ఖండిస్తూ ప్రజలందరూ కూడా అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ అనే తోటలో ఒక నిరసన మీటింగ్కి అటెండ్ అయ్యారనమాట. అది వైశాఖ పంచమి రోజు, వసంత పంచమి అనమాట. ఆ రోజున వీళ్ళందరూ అక్కడ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు జనరల్ డయ్యర్ ఆ తోట దగ్గరికి వచ్చి, జలియన్ వాలాబాగ్ తోట దగ్గరికి వచ్చి అందరినీ ఎగ్జిట్ అవ్వమని చెప్పి కొన్ని నిమిషాలే టైం ఇచ్చాడు. ఒక చిన్న ఎగ్జిట్, సన్న ఎగ్జిట్, చాలా కష్టం బయటకు వెళ్ళటం. దాంతో అక్కడ ఇమీడియట్గా కాల్పులు స్టార్ట్ చేశారనమాట. ప్రజలు చాలామంది చనిపోయారు. అఫీషియల్ అంచనాల ప్రకారమే దాదాపు 380 మంది చనిపోయారు. చాలామంది గాయాల పాలయ్యారనమాట. దాంతో చాలా పెద్ద దారుణమే జరిగింది. చాలామంది ఉధమ్ సింగ్ అని, భగత్ సింగ్ అని వీళ్ళందరూ బాగా కఠినంగా తయారవడానికి కూడా ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతమే ఒక కారణం అనమాట. ఈ ఉదంతం పైన హంటర్ కమిషన్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కమిషన్ కూడా వేశారు. హంటర్ కమిషన్ ఏమని తెలుసా? జనరల్ డయర్స్ డ్యూటీ, హానెస్ట్ బట్ మిస్కన్సెప్షన్ ఆఫ్ డ్యూటీ. ఆయన చాలా హానెస్ట్గా తను పని చేశాడు, కానీ కాస్త తప్పు చేశాడు, మిస్కన్సీవ్డ్గా చేశాడు అంతే అని చెప్పింది. దాంతో ఇంకా కోపం వచ్చింది. దీంతో మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా, సహాయ నిరాకరణ ఉద్యమం కూడా లాంచ్ చేశారనమాట. ఇదంతా అప్పట్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఆ టైంలో ఉదంతం తర్వాత ఉధమ్ సింగ్ అనే ఒక చిన్న బాలుడు అక్కడికి వెళ్ళి ఆ మట్టిని పట్టుకుని నేను ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీర్చుకుంటాను, జలియన్ వాలాబాగ్ ఉదంతానికి రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి ఉధమ్ సింగ్ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ రివెంజ్గా అప్పట్లో పంజాబ్ గవర్నర్గా ఉన్న మైకేల్ ఓ డయర్ను అసాసినేట్ చేశారు లండన్కి వెళ్ళి. ఇంత బాధ మన మనసుల్లో ఉంది. అయితే తప్పు చేస్తే, ఒకప్పుడు ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ చెప్తే తప్పేంటి? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. అసలు తప్పు చేస్తే క్షమాపణ అడిగితే తప్పేంటి? ఎవరైనా అపాలజీస్ అడగొచ్చు కదా, దానిలో తప్పేంటి? విలియం బ్రాంట్ అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ 1970s మోకాళ్ళ మీద నించుని వాళ్ళు చేసిన తప్పులకి, ఏదైతే నాజీ జర్మనీ చేసిన తప్పులు ఉన్నాయో అందరినీ చంపేశారో, అప్పుడున్న యాంటీసెమిటిజం ఫాలో అయ్యారో అన్నిటికీ క్షమాపణను అడిగాడు. అదేవిధంగా డచ్ గవర్నమెంట్ 2022లో ఇండోనేషియాని క్షమాపణ అడిగింది. అంతెందుకు, కొమగట్ట మారు ఇన్సిడెంట్ ఏదైతే షిప్ ఉదంతం ఉందో, ఇండియాకి ఆ షిప్ను తిరిగి పంపిస్తే చాలామంది బడ్జి కలకత్తా దగ్గర చనిపోయారు, షిప్లోంచి బయటికి రావని చెప్పి కెనడా వాళ్ళు అప్పట్లో కెనడాకి, ఇండియా చాలామంది భారతీయులు, సిక్కులు ముఖ్యంగా కెనడాకి మైగ్రేట్ అయ్యి వెళ్ళడానికి ప్రయాణం అయితే ఆ షిప్ని అప్పట్లో ఉన్న కెనడాని పరిపాలిస్తున్న బ్రిటిష్ అధికారులు తిరిగి పంపించేశారనమాట. దాంతో ఆ షిప్లో వాళ్ళు చాలామంది చనిపోయారు, మేము బయటికి దిగమని చెప్పి. అప్పట్లో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో కూడా 10 సంవత్సరాల క్రితం దీనికి సారీ చెప్పాడు, అపాలజైజ్ చేశాడు. అసలు అపాలజీస్ అడిగితే తప్పేంటి? అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అపాలజీ వేరు, రిగ్రెట్ వేరు. ఇంతకుముందు మనం చూసాం, ప్రపంచంలో ఆల్మోస్ట్ సగం ప్రపంచం కాలనైజ్ అయిపోయింది. చాలా కలోనియల్ పవర్స్ ఉన్నాయి, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, డచ్ కావచ్చు, వీళ్ళందరూ ప్రతిదానికి, అంటే జరిగిపోయిన దానికి అపాలజీ అడిగితే మొత్తం చేసిందంతా కంప్లీట్గా తప్పు అని ఒప్పుకోవడం అనమాట. అలా కాకుండా రిగ్రెట్స్ వేరు, అపాలజీ వేరు. అంటే తిరిగి మార్చుకోలేము, జరిగింది కొంతవరకు తప్పే, ఇక నుంచి అలాంటి తప్పులు చేయమని చెప్పి రిగ్రెట్స్ తెలియజేయటం వేరు. అపాలజీ అంటే జరిగింది మొత్తం కంప్లీట్గా నేను చేసిందంతా తప్పే అని ఒప్పుకోవడం అనమాట. అంటే ఆ విషయం, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అపాలజీ అండ్ రిగ్రెట్.
సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఈవెన్ టు ఆస్క్ అపాలజీ అండ్ ఇట్ ఈస్ గ్రేస్ఫుల్ టు ఆస్క్ రిగ్రెట్ అనమాట. సో కాబట్టి 100 సంవత్సరాల తర్వాత మనం తప్పు చేసామని తర్వాత రియలైజ్ అయినా, లేదా పాత తప్పులు ఇప్పుడు మనకి అప్పుడు వేరే మనుషులు ఉండొచ్చు, వేరే ప్రభుత్వాలు ఉండొచ్చు, కానీ అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు కనుక కాస్త పశ్చాత్తాపం అంటే రిగ్రెట్స్ తెలియజేస్తే తప్పేంటి? ఇదే మన ప్రశ్న అనమాట. మనుషులే కాదు, వ్యవస్థలు కూడా చేసిన తప్పులకి బాధ్యత వహించాలి. మనుషులు కూడా అంతే. వాళ్ళు అనుకోవచ్చు మనసులో పెట్టుకుని మేము తప్పు చేసాం, బయటకు వస్తే మన ఈగో దెబ్బతింటుందని, కానీ రిగ్రెట్స్ కానీ అపాలజీస్ కానీ ఎప్పటికీ కూడా మనుషుల్ని పైకి లేపుద్దే కానీ, మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పైకి లేపుద్దే కానీ కిందకి దింపదు. మాజీ బ్రిటిష్ ప్రధాని 2019లో ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు తెరిసా మే ఈ మొత్తం జలియన్ వాలాబాగ్ ఉదంతం మీద ఇదొక స్కార్, బ్రిటిష్ హిస్టరీ మీద ఒక స్కార్ అని చెప్పి ఆవిడ ప్రకటించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అపాలజీస్ అయితే ఎవరు దీని మీద చేయలేదు.